టీడీపీ దూసుకుపోతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. 15 మంది పేర్లతో అర్ధరాత్రి రెండో జాబితాను ప్రకటించింది పార్టీ నాయకత్వం. నామినేషన్ల ఘట్టానికి ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తోంది టీడీపీ. తొలి విడతలో 126 మంది పేర్లతో జాబితాను విడుదల చేసిన పార్టీ రెండో జాబితాను ప్రకటించింది. 15 మంది అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది. ఇందులో పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, ఉంగుటూరి ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సహా 7 సిట్టింగ్ శాసనసభ్యులే. ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న వారికే సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు. 4 చోట్ల మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం వచ్చింది. కృష్ణా జిల్లా పెడన్లో ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్థానంలో ఆయన కుమారుడు కాగిత వెంకటప్రసాద్కు టికెట్ లభించింది. అలాగే ఎన్నికల బరి నుంచి వైదొలిగిన అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి అవకాశం కల్పించింది. రెండో జాబితాలో వీరిద్దరే కొత్తవారు. శనివారం శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిపి ఈ 15 మందిని ఖరారు చేశారు. ఈ జాబితాను అర్ధరాత్రి అమరావతిలో విడుదల చేశారు. 3 రోజుల క్రితం 126 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. అందులో నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పటి వరకు 140 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లయింది. ఇంకా 35 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. చిత్తూరు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ రాజంపేట లోక్సభ బరిలో దిగనున్నట్లు స్పష్టమవుతోంది. రెండో జాబితాలో పాలకొండ నిమ్మల జయకృష్ణ, పిఠాపురం ఎన్వీఎస్ఎన్ వర్మ, రామచంద్రాపురం వంతల రాజేశ్వరి, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, పెడన కాగిత వెంకటకృష్ణ ప్రసాద్, పామర్రు ఉప్పులేటి కల్పన, సూళ్లూరుపేట పరసా వెంకటరత్నంలను అభ్యర్థులుగా ప్రకటించింది. నందికొట్కూరు బండి జయరాజు, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పయావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, మడకసిర కె ఈరన్న, మదనపల్లి దమ్మాలపాటి రమేష్, చిత్తూరు ఏఎస్ మనోహర్లను పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రెండు జాబితాలతో కలిపితే తెలుగుదేశం మొత్తం 140 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా పెండింగ్లో 35 స్థానాలు ఉన్నాయి. త్వరలో వీటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి విడతలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు.